Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఎన్నో అనుమానాల మధ్య ఇవాళ మహా సీఎం ఎవరన్నది తేలిపోతుందా? ఢిల్లీలో షిండే, అజిత్ పవార్లతో బీజేపీ అగ్రనేతల చర్చలు సక్సెస్ అవుతాయా? చూడాలి. మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రస్తుతం దూసుకెళ్తున్నారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ ను సీఎం ను చేయాలని తేల్చి చెప్తున్నారు. మహాయుతి సర్కార్లో సీఎం పదవిని నిర్వహించిన ఏక్నాథ్ షిండేకు షాక్ తగులుతోంది. మహాయుతి కూటమిలో షిండే ఒంటరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో దీనిపై కీలక సమావేశం జరుగుతోంది. ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండేలతో సమావేశం కాబోతోంది బీజేపీ హైకమాండ్. మహారాష్ట్ర సీఎం పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సీఎం ఎవరు అన్నది అమిత్ షా, జేపీ నడ్డా తేల్చబోతున్నారు. వైపు మహాయుతి కూటమి షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని, ఆయనకే మరోసారి సీఎం పదవిని ఇవ్వాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి కీలకంగా పనిచేసిన లాడ్లీ బెహనా యోజన పథకాన్ని షిండేనే రూపొందించారని వాళ్ళు వాదిస్తున్నారు. షిండే సీఎం కావాలంటూ ఆయన నియోజకవర్గం కోప్రీలో సిద్ధి వినాయక ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ పెద్దలు వెంటనే సీఎం గా ఆయన పేరును ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. सब लाडली बहन को लगता है ऐसा ही मुख्यमंत्री मांगता है। जो मैं नेताओं से मैं रिक्वेस्ट करेगी सब लेडी लोगों की तरफ से, सब लाडली बहन है वो जो भाई का लाडला भाई जो है वो सिर्फ और सिर्फ मुख्यमंत्री एकनाथ शिंदे साहब है। और ये जो काम कर सकता है, ये 2.5 साल में जो इन्होंने काम किया आज तक किसी ने नहीं किया था। ये काया पलट हो गए, सब जन बोल रहे हैं काया पलट हो गए। और ये काया पलट करने का जो ताकत है ये सिर्फ और सिर्फ लाडला भाई मुख्यमंत्री एकनाथ शिंदे साहब में ही है। और उनको टाइम मिलेगा तो मेरे को लगता है पूरा जो थोड़ा भी कुछ बचा हुआ सीट है अगले टाइम वो भी नहीं बचेगा, वो भी सब हमारे इधर ही आएगा. మహారాష్ట్రలో బీజేపీ 148 సీట్లలో పోటీ చేసి 132 సీట్లలో విజయం సాధించడం వెనుక ఫడ్నవీస్ కృషి ఉందని బీజేపీ హైకమాండ్ కూడా మెచ్చుకుంది. దీంతో ఆయనకే సీఎం పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫడ్నవీస్ సీఎం గా పగ్గాలు చేపడితే అజిత్ పవార్, షిండేలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశం ఉంది. శివసేన, ఎన్సీపీలకు చెరో 12 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. సీఎం పదవిని చెరో 2 ఏళ్లు ఫడ్నవీస్, షిండే పంచుకుంటారని, ఏడాది కాలం అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవిని చేపడతారన్న టాక్ కూడా వినిపిస్తోంది.